సి అశ్వాని దత్, వైజయంతి మూవీస్ నిర్మాత. కొన్ని విషయాలు చెప్పాడు భయ్య. నాకు పదవులపై ఆశ లేదు. ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు తలో బాధ్యత అప్పజెప్పేవారు. వంతు కృషి చేస్తాం. అయితే గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ గారు ఎవరిని కలిసినా ఇతను పోవాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి అనేవారంట భయ్య. సంస్థ వైజయంతి మూవీస్ 50 ఏళ్ల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన మూవీ కాదు కల్కి. పురాతన కథల్ని గుర్తు చేస్తూ ఒక గొప్ప కథని రెడీ చేశారు నాగశ్విన్ గారు. మహానటి తర్వాత నాగశ్విన్ గారు ఎంత గొప్ప సినిమానైనా తీయగలడనే నమ్మకం నాకు వచ్చింది కల్కి తర్వాత. కథ విన్నాక ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది, ఎన్నో విజయాలను సాధిస్తుంది అనే నమ్మకం నాకు ఆ రోజే కలిగింది. ఎప్పుడంటే మూవీ స్టోరీ చెప్పినప్పుడు 1400 కోట్లు కలెక్ట్ చేస్తుందనే నమ్మకం నాకు వచ్చింది. సినిమాను 600 కోట్లు పెట్టి తీశారు. సినిమాపై రజనీకాంత్ గారు అలాగే నాగార్జున గారు చాలామంది స్టార్స్ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నాకంతే చాలు అని చాలా విషయాలు చెప్పాడు భయ్య. వీడియోలో మీకు ఏమనిపించిందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి.